శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కన్న కడుపు. రాసినవారు స్వర్ణలత మాంబళం. కావులపాలెంలో గవరయ్య అనే ఒక ముసలి కాపు ఉండేవాడు. అతని భార్య పేరు గవరమ్మ. వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకు. అతగాడికి అప్పన్న అని పేరు పెట్టారు. అప్పన్న పెరిగి పెద్దవాడయ్యాక అతడికి పేరమ్మ అనే ఒక పడుచునిచ్చి పెళ్లి చేశారు. పేరమ్మకి చాలా ఏళ్ల వరకు పిల్లలు పుట్టనే లేదు. అందరి దేవుళ్లకు మొక్కుకున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కుకున్నాక ఒక కొడుకు పుట్టాడు. వాడికి వెంకన్న అని పేరు పెట్టారు. ఒక కొడుకు తండ్రి అయ్యాడు గనక తనకి అప్పటి నుంచి ఏదో పెద్దరికం వచ్చినట్లు అనిపించింది. అంతకు ముందు తనకు గౌరయ్య ఏ పని చెప్పినా ఎందుకొచ్చిందిరా అని యథాలాపంగా చేసేవాడు. కానీ ఇప్పుడు తండ్రి చెప్పకుండానే ఇంటి పని పొలం పని కూడా తనంతట తానే చేయడం ప్రారంభించాడు. గౌరయ్య ఇల్లు పెంకుటిల్లు. పెంకుటిల్లు తిరగేసి చాలా కాలం కావటాన ఇల్లు కురుస్తోంది. గవరయ్య కూలి వాళ్ల చేత ఆ పని చేయిద్దాం అనుకున్నాడు. కానీ అప్పన్న ఇంటి నేతకు మనం ఇద్దరం చాలమా, కూలి వాళ్ళు ఎందుకు, డబ్బు దండగా, ఆ డబ్బుతో మన చిట్టి తండ్రికి రకరకాల బొమ్మలు కొనొచ్చు అన్నాడు. గవరయ్య సరేనని కూలి వాళ్ళని పెట్టడం మానేశాడు. కూలి వాళ్లతో అయితే పని 8 గంటలకో గాని ఆరంభమవదు. అప్పన్న ఉదయం లేస్తూనే ఇల్లెక్కి కూర్చున్నాడు. పాత పెంకు ముక్కలన్నీ కిందకు తోసేసి కొత్త పెంకులు అందియండి అన్నాడు. గవరయ్య గవరమ్మ పేరమ్మ కూడా సాయం చేశారు. 10 గంటలయ్యేటప్పటికి కప్పు మీదకు పెంకులు ఎక్కించడం అయిపోయింది. గవరయ్య ఆయాసం తీర్చుకోవడానికి ఓ చోట కూర్చున్నాడు. గవరమ్మ గంజి కాచడానికి వెళ్ళింది. చిట్టి వెంకన్న ఏడుస్తూ ఉంటే కప్పు మీద ఉన్న అప్పన్న పిల్లాడు ఏడుస్తున్నాడు తీయవే అని కేకవేసి పేరమ్మను పంపేసి తానొక్కడు పెంకు పేరుస్తున్నాడు. 11 గంటలయ్యింది. చద్దికూడు తినకుండా ఇల్లెక్కావు, కాసిన్ని మెతుకులు తిందు రాదిగు అంది గౌరమ్మ. కానీ అప్పన దిగలేదు. ఈ కాసింత మేర వేసి దిగుతానులే అన్నాడు. 12 కొట్టింది. సూర్యుడు నడనెత్తి మీదకొచ్చాడు. అది మండు వేసవికాలం. గవరయ్య తిండి తినొచ్చి దిగిరారా నాయన, చల్లబడ్డాక చూసుకుందాం అన్నాడు. అప్పన్న ఈ కాస్త మేరకి మళ్ళీ ఎక్కడమా, పూర్తి చేసి దిగుతానన్నాడు. ఆ మిట్ట మధ్యాహ్నం రెండలో లోపల కడుపు పైన నెత్తి ఎలా మలమలా మాడిపోతూ ఉంటే తన కన్న కొడుకు అలా ఇంటి మీద కూర్చోవడం గవరయ్యకు బాధ కలిగించింది. దిగరా బాబు అని అనేక విధాలు బ్రతిమాలాడు. కోపడ్డాడు కూడాను. అయితేనేం అప్పన్న మాత్రం దిగలేదు. తండ్రి పదే పదే చెప్పడం చూసి కుర్రకుంకకు చెప్పినట్లు చెబుతావేమిటి, పోయి పడుకో అని చిరాకు పడ్డాడు. గవరయ్యకు మనసెలా ఒప్పుతుంది, కునుకెలా పడుతుంది. కన్న కొడుకు కష్టపడుతున్నాడు, మరి ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగుండా మనవడు మట్టి పెళ్ళలు పెళ్లగిస్తూ కనబడ్డాడు. వాణ్ణి చూసేటప్పటికి గవరయ్యకు ఆలోచన తట్టింది. కూర్చున్నవాడు గబాలం లేచి పిల్లవాడిని ఎత్తుకుని ఇంటి ముందు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇంటి మీద ఉన్న అప్పన్నకు కనబడేటట్లుగా ఎదురుగో ఎండల్లో ఆ పిల్లవాడిని వదిలేశాడు. అప్పన్న అదేమిటి పిల్లవాడిని ఎండలో వదిలేశారు, లోపలికి తీసుకెళ్ళండి అని ఇంటి మీద నుంచి అరిచాడు. గవరయ్య అక్కడ ఉంటేగా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏమిటర్రా వినపట్టంలే, పిల్లవాడిని అట్టా నీడకి తీసుకెళ్ళండి అని మళ్ళీ అరిచాడు అప్పన్న. చిట్టి వెంకన్న ఎండకు తాళలేక ఏడవడం మొదలుపెట్టాడు కూడాను. అప్పన్న కేకలకు గౌరమ్మ పేరమ్మ వీధిలోకి వచ్చేటంతట్లో అప్పన్న నిచ్చిన దిగివచ్చి చెరచెర నాగుబావులా కిందకి దిగొచ్చి పసివాణ్ణి తీసుకుని ఇంట్లోకి వస్తూనే తల్లితో, అయ్యకి మతిగాని పోయిందేమిటి, పిల్లాన్ని అలా ఎండలో వదిలేసి ఏడిపించాడేం అన్నాడు. ఎండలో ఉంటేనేం అన్నాడు గవరయ్య. ప్రాణం సొమ్మసిల్లిపోదు అన్నాడు అప్పన్న మండిపడుతూ. నీకలా అనిపిస్తోందిరా నాయనా, నువ్వు ఇంటి మీద ఎండలో కూర్చున్నంతసేపు నువ్వెక్కడ శోషొచ్చి పడిపోతావు అని నాకు అనిపించింది. అయితేం ఎంత బ్రతిమాలినా దిగావా? నా బాధ నీకు తెలిసి వచ్చిందా? నీ కొడుకు ఎండలో ఉన్నాడన్నప్పుడే నీకు ఈ బాధ తెలిసొచ్చి దిగావు. ఎవరి కన్న కడుపు బాధ వాళ్ళకి గాని తెలీదు అన్నాడు గవరయ్య. ఆ మాటలు విన్న అప్పన్నకి తన మీద తన తండ్రికున్న ఆపేక్ష అర్థమైంది. తనని ఇంటి మీద నుంచి దిగు దిగు అని అంత ఎందుకు పోరు పెట్టాడో అప్పటికి గాని తెలిసి రాలేదు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.